ఉమ్మడి కరీంనగర్ జిల్లా రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. కరీంనగర్లోని చిగురుమామిడి, గన్నేరువరం, తిమ్మాపూర్, మానకొండూరు, శంకరపట్నం మండలాల్లోని 111 గ్రామ పంచాయతీల్లో ఎలక్షన్లు నడుస్తున్నాయి. ఉదయం నుంచే ఓటర్లు తరలి వచ్చి ఓటేస్తున్నారు. మొత్తం 1046 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. జగిత్యాల జిల్లాలో జగిత్యాల అర్బన్, రూరల్, రాయకల్, సారంగాపూర్, బీర్పూర్, మల్యాల, కొడిమ్యాల మండలాల్లో పంచాయతీ ఫైట్ జరుగుతోంది. 134 సర్పంచ్లకు 925 వార్డులకు పోలింగ్ జరుగుతోంది. కరీంనగర్ జిల్లాలోని రెండో విడత పోలింగ్ పై మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు కరీంనగర్ జిల్లాలోని 5 మండలాల్లో ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. చూడొచ్చు మనం కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో ఉన్నాం. ఈ గ్రామ పంచాయతీ అతిపెద్ద గ్రామ పంచాయతీ. దాదాపు 10,000 పైచిలకు ఓటర్లు ఉన్న ప్రాంతం. 27 వార్డులున్న ఇక్కడ పోలింగ్ ప్రశాంతంగా సాగుతుంది. పెద్ద ఎత్తున కూడా ఓటర్లు బార్లు తీరి కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ మనకు ఓవరాల్గా చూస్తే కరీంనగర్ జిల్లాలో మొత్తం 113 గ్రామ పంచాయతీలు ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో 2 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైనాయి. ఒకటి ఏంటంటే మనకు గన్నేరువరం మండలంలోని పీచుపల్లి, ఇంకొకటి అదే మండలంలోని గోపాల్పూర్. ఇవి కాకుండా 11 గ్రామ పంచాయతీల్లో ఈరోజు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. చిగురుమామిడి, గన్నేరువరం, తిమ్మాపూర్, మానకొండూరు, శంకరపట్నం మండలాల్లో ఇవి జరుగుతున్నాయి. ఇందుకోసం మొత్తం 1046 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం సున్నితమైన సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ గ్రామ పంచాయతీలు ఉన్న చోట పోలీసు అదనపు బలగాలు కేటాయించారు. సున్నిత కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ద్వారా, మైక్రో అబ్జర్వర్ల ద్వారా కూడా ఎన్నికలను పర్యవేక్షిస్తున్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్కు ఒక స్టాటిక్ పోలీస్ పార్టీని ఏర్పాటు చేశారు. ప్రతి రూట్ కూడా మొబైల్ పోలీస్ పార్టీని ఏర్పాటు చేశారు. అదేవిధంగా మండలానికి ఒక ఏసీపీ స్థాయి అధికారితోటి ఈ మొత్తం పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈసారి కొత్తగా రంగంలోకి స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సు, స్పెషల్ యాక్షన్ టీం పోలీసులు కూడా వచ్చారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో BNSS 163 కింద నిషేధ ఆజ్ఞలు కూడా కొనసాగుతున్నాయి. తర్వాత పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లు ఎవరు కూడా మొబైల్ కానీ ఇతర నిషేధిత వస్తువులు కానీ తీసుకురాకుండా ఇప్పటికే పోలీసు అధికారులు కావచ్చు, తర్వాత ఇటు పోలింగ్ అధికారులు కావచ్చు చర్యలు తీసుకున్నారు. ఈ బందోబస్తులో కరీంనగర్ జిల్లా కనుక తీసుకుంటే 6 ఏసీపీలు, మొత్తం 5 మండలాలు ఉన్నప్పుడు కూడా ఒక ఏసీపీని అదనంగా పెట్టి 6 ఏసీపీలు, 18 మంది సిఐలు, 36 మంది ఎస్ఐలతోటి మొత్తం పర్యవేక్షణ చేస్తున్నారు. దాదాపు ఇందులో అదనంగా 100 బెటాలియన్ పోలీసులు కూడా వినియోగిస్తున్న సిచ్యువేషన్ ఉంది. బ్యాలెట్ బాక్సులను ఇక్కడికి వెళ్ళి తరలించడానికి కావచ్చు, తర్వాత కొన్ని స్కూళ్ళల్లో అక్కడే కౌంటింగ్ ఉంటుంది. కాకపోతే పోలింగ్ ముగిసిన తర్వాత కౌంటింగ్ కేంద్రాలకు తరలించే అప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. అదేవిధంగా మనకు జగిత్యాల జిల్లాలో తీసుకుంటే మొత్తం 144 గ్రామ పంచాయతీల్లో 10 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైనాయి. అక్కడ 7 మండలాల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. జగిత్యాల రూరల్, జగిత్యాల అర్బన్తో పాటు రాయకల్, సారంగాపూర్, బీర్పూర్, ఇవి 5 మండలాలు జగిత్యాల కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉంటాయి. ఇవి కాకుండా చొప్పదండి కాన్స్టిట్యున్సీలో కూడా 2 మండలాలు జగిత్యాల జిల్లాలో ఉన్నాయి. కొడిమ్యాల అండ్ మల్యాల, ఈ 7 మండలాల పరిధిలో 10 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైనాయి. 10 పోగా మిగతా 134 గ్రామ పంచాయతీల పరిధిలో కూడా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇందుకోసం అక్కడ కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 134 సర్పంచ్లతో పాటు 925 వార్డు సభ్యులకు కూడా జగిత్యాల జిల్లాలో ఈరోజు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. 521 మంది సర్పంచ్ అభ్యర్థులు, 2624 మంది వార్డు సభ్యులు అక్కడ పోటీలో ఉన్నారు. మొత్తం 1276 పోలింగ్ కేంద్రాల్లో అక్కడ పోలింగ్ జరుగుతూ ఉంది. ఇందుకోసం కూడా పెద్ద ఎత్తున 1541 మంది పోలింగ్ అధికారులతో పాటు 2031 మంది సిబ్బంది, 14 మంది మైక్రో అబ్జర్వర్లు, జోనల్ అధికారులతోటి అక్కడ పోలీసులు 853 మంది బందోబస్తు మధ్య కూడా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓటర్లు అయితే ఉదయం 7 గంటల నుంచే బార్లు తీరారు. ఎందుకంటే సాధారణంగా మనకు ఎమ్మెల్యే కానీ ఎంపీ ఎలక్షన్లు కానీ అయితే ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా గడువు ఉంటుంది. కానీ ఇక్కడ కేవలం 1 గంట వరకు మాత్రమే గడువు ఇచ్చారు. గ్రామ పంచాయతీల్లో చాలా తక్కువ మంది ఓటర్లు ఉంటారు. ఇప్పుడు మనం చూస్తున్న మానకొండూరులో అయితే మొత్తం 27 వార్డులు ఉన్నాయి. కొన్ని వార్డులలో 300-350 మంది ఓటర్లు ఉంటే ఇప్పుడు మనం చూస్తున్న ఇట్లాంటి దగ్గర మాత్రం దాదాపు 500 నుంచి 600 మంది ఓటర్లు ఉన్నారు. కాబట్టి ఉదయమే 7 గంటలకే వచ్చి బార్లు తీరి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు కానీ అట్లాంటివి ఉంటాయి కాబట్టి ఓటర్లు ఉదయమే ఓటు వేసి తమ పనులకు వెళ్లేందుకు వీలుగా పెద్ద ఎత్తున కూడా పోలింగ్ కేంద్రాల్లో రద్దీ కనిపిస్తూ ఉంది. ఓటర్లు, వృద్ధులు కూడా నడవలేని పరిస్థితిలో కూడా ఓటు వేయాలన్న తపనతో వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, మానకొండూరు నుంచి.